ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. నిన్నటి దినము పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త విని అనేకుల మనస్సులకు ఎంతో విభ్రాంతి కలిగింది కదా. దేవుని సేవకుడు కదా, అలా ఎలా మరణిస్తాడు? దేవుడు ఎందుకు కాపాడలేదు? రోషం కలిగిన సేవకులకు ఇంత భయంకరమైన శిక్ష? ఇవన్నీ నిన్నటి రోజు నా మనసులో నన్ను తట్టిన ఆలోచనలు, ప్రశ్నలు. యాక్సిడెంట్ అని కొందరు, లేదు హత్య అని కొందరు, ఖచ్చితంగా ప్లాన్ చేసి చంపారు అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నటువంటి సమయం ఇది. ఈరోజు ఈ వీడియో చూడడం ద్వారా నాకు ప్రవీణ్ పగడాల గారే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చారనిపించింది. వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. లాంగ్ వీడియోస్లో తప్పక చూడండి. ఆయన మాట్లాడే మాటల ద్వారా దేవునితో అతను ఎంత సన్నిహితంగా ఉన్నారో తెలుస్తుంది. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దేవుని ప్రేమగల కౌగిలిలో హాయిగా ఇప్పుడు ఆయన ఉన్నారు. దేవుని ఉన్నతమైన బహుమానాన్ని పొంది ఉంటారు. ఇది ఎంత గొప్ప ధన్యత కదా. సేవకులను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖసాగరంలో ఉండి ఉంటారు. వారి ఆదరణ కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే ఈరోజు నేను షేర్ చేసిన వీడియోలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అద్భుతమైన విషయాలను అక్కడ చెప్పడం జరిగింది. దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం తనదైన శైలిలో సమస్తము చేస్తున్నాడు. నువ్వు చూస్తూ ఉండు. ఇప్పుడు విర్రవీగుతూ ఉన్న మతోన్మాదులు రొమ్ము కొట్టుకుంటూ దేవుణ్ణి వేడుకునే రోజు రాబోతుంది. దేవుడు మన తండ్రి, మనం ఆయన పిల్లలం. ఆయన తనదైన శైలిలో సమస్తము చేస్తున్నాడు. న్యాయం చేసే దేవుడు మన దేవుడు. కత్తితో యుద్ధం చేసి కాదు, ఆయన ప్రేమతో కొందరిని మారుస్తాడు, గద్దించి కొందరిని మారుస్తాడు, శిక్షణతో కొంతమందిని మారుస్తాడు. నువ్వు నేను కోరినట్టు కాదు. మనం అనుకుంటాం, మనం వేడుకున్న వెంటనే ప్రభువు దిగి వచ్చి వారితో యుద్ధం చేసి మన శత్రువులను సంహరిస్తే బాగుండు అని. కానీ మన దేవుడు ఆ విధంగా ఆలోచించడు. ఆయన ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది. ఆయన శైలి ఎంతో గొప్పది. దేవుడు తన ప్రణాళిక ప్రకారము తనదైన శైలిలో మాత్రమే కార్యం చేస్తాడు. మనం చేయాల్సింది కేవలం ప్రార్థన. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. ఈ సమయంలో మనం చేయాల్సింది కేవలం ప్రార్థన. క్రైస్తవుల సంరక్షణ కొరకు, సేవకులు వారి కుటుంబాల సంరక్షణ కొరకు ఎడతెగని ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయాల్సిన అవసరం చాలా ఉంది. మనం సేఫ్గానే ఉన్నాంలే అనుకుంటే పొరపాటే. క్రీస్తు రక్తంలో మనమందరం ఒకే కుటుంబం. కాబట్టి ప్రతి క్రైస్తవుని, ప్రతి ఒక్క సేవకుల కుటుంబాల కోసం కూడా మనము ప్రార్థించాలి. దేవుని యొక్క సంరక్షణలో, కాపుదలలో మనమందరము కాపాడబడట నిమిత్తం సర్వమానవాళి మారుమనస్సు పొంది ప్రభువు రాకడకు మనమందరము సిద్ధపడే విధంగా ప్రభువు కృప కోసం అనుదినము ఎడతెగక ప్రార్థించవలసిన వారమై ఉన్నాము.